మళ్ళీ వద్దాం ఒకసారి కలపల కిరణ్ కుమార్ గారు కిరణ్ కుమార్ గారు ఇంకొక రోజు అండి. సో మీరు ఎక్కడ ఉన్నారో ఐ థింక్ మీరు ఆల్రెడీ అమరావతి రీచ్ అయి ఉంటారు అనుకుంటున్నాను జూమ్లో, కానీ లేకపోతే ఇక్కడే ఉంటే కనుక వచ్చి ఉండేవారు స్టూడియోకి. అక్కడే ఉన్నారా అమరావతిలో? ఎలా జరుగుతున్నాయి మీ ఏర్పాట్లు, ఎట్లా జరుగుతున్నాయి? వాసుదేవన్ గారు, ముందుగా 99 ప్రేక్షకులకు అలాగే ప్యానల్ ఉన్న సభ్యులకు గుడ్ మార్నింగ్ అండి. సార్, ఇప్పుడు సర్వే రిపోర్ట్లని ప్రాతిపదికగా తీసుకోవాలా, లేకపోతే నేషనల్ సర్వే రిపోర్ట్లని నమ్మాలా, లేకపోతే ఈ రోజు పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చిన సర్వే సంస్థలను నమ్మాలా అంటే, ఈ రోజున వాసుదేవన్ గారు ఒక ల్యాప్టాప్ ఉండి కనీసం మినిమం పరిజ్ఞానం ఎక్సెల్ వాడుక వచ్చిన వాడు ప్రతి ఒక్కడు సెఫాలజిస్ట్ అయ్యాడండి. ప్రతి ఒక్కడు దానికి ఒక పేరు పెట్టి ఈ రోజున సోషల్ మీడియాలో కానీ, వాట్సాప్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ విస్తృతంగా ఎవరు పడితే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 40 మంది ఎన్నడూ లేని విధంగా, గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా పేరున్న సంస్థలు కానివ్వండి, పేరు లేని సంస్థలు కానివ్వండి, ప్రతి ఒక్కడు ఒక రిపోర్ట్ ఇచ్చాడండి. అవి కొన్ని అనుకూలంగా కూటమికి ఇచ్చారు, కొంతమంది ఏమో వైసీపీకి ఇచ్చారు. అలానే నేషనల్ సర్వే రిపోర్ట్స్ కూటమికి అనుకూలంగా ఉన్నాయి. కొన్ని అరామస్థాన్ ఇలాంటివి, ఆత్మసాక్షి, ఎన్టీవీ, TV9 ఇలాంటి కొన్ని జగన్మోహన్ రెడ్డికి, వైకాపా పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ఇందులో సార్ ఒక్కటి చెప్తున్నాను, ఏది ప్రాతిపదికగా తీసుకోవాలి అంటే మినిమం ఇప్పుడు మనం ఏదైనా ఒక పేషెంట్, మనం ఒక రోగిగా ఉన్నప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం సార్? ఒక MBBS దగ్గరికి వెళ్తాం, వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటాం. అంతేగాని RMP డాక్టర్ దగ్గరికి వెళ్ళి బైపాస్ సర్జరీలు, RMP డాక్టర్ దగ్గరికి వెళ్ళి అదేంటి సర్జరీ చేయించుకోండి, ఆపరేషన్ చేయించుకో. ఇందాక రామ్ కుమార్ గారు అన్నట్టు, అంటే ఏదైనా ఒక సెఫాలజిస్ట్ అవ్వాలన్నా దానికి ఏదన్నా వెనకాల బ్యాక్గ్రౌండ్, ఒక కోర్సు, ఒక PhDనో చేసి అలా చేస్తే పర్లేదు. కానీ ఈ ఓవర్ నైట్ స్టార్స్ ఒక రిపోర్ట్ తీసుకొచ్చి దాన్నే సర్వే రిపోర్ట్ గా వైకాపా ఫీల్ అయ్యి, ఒకటే సార్ ఈ సర్వే రిపోర్ట్లన్నీ కాసేపు పక్కన పెడదామండి. ఎవరికైనా కొంత వ్యక్తిగత సర్వే అని ఉంటది కదా. నేను చెప్తున్నానండి, ఎందుకు కూటమి అధికారంలోకి వస్తుంది, వైకాపా ఎందుకు ఓడిపోతుంది అంటే, గతంలో 39.36% ఓట్స్ తెలుగుదేశం పార్టీకి వచ్చినాయండి. ఇప్పుడు దానికి భిన్నంగా తెలుగుదేశం పాత్ర, అంటే తెలుగుదేశం ఓట్స్ అంతకన్నా దిగజారిపోయే పరిస్థితి లేదు. సేమ్ 2024లో అవే ఓట్స్ తీసుకుందాం సార్, 39.36 ఓట్సే తీసుకుందాం. దానికి యాడ్ ఆన్ ఓట్స్, అడిషనల్ ఓట్స్ ఏమున్నాయని చూస్తే, గతంలో జనసేన, బీజేపీ విడివిడిగా పోటీ చేయడం వలన జనసేన 6 to 7%, అలానే బీజేపీ 2 to 3%, ఆల్మోస్ట్ 10% మాకు యాడ్ అయినాయండి. అంటే 39 + 10 49. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పోస్టల్ బ్యాలెట్స్ ఓట్స్ 1.5 to 2% కూటమికి పడ్డాయి సార్. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ లో పోటెత్తిన ఓటు శాతం చూస్తే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. అంటే 49 + 2 51. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి నాన్ రెసిడెంట్ ఓటర్స్ ఎన్నడూ లేని విధంగా గతంలో గ్రామాల్లో ఒక సర్పంచ్ ఎన్నికలకు మాత్రమే ఈ విధంగా జనాలు పోటెత్తి ఒక పండుగ వాతావరణం ఉండేది. ఈ రోజున రాష్ట్రం గత 5 ఏళ్లలో అధోగతి పాలవటం, జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి కానివ్వండి, అధికార దుర్వినియోగం కానివ్వండి, అణిచివేత ధోరణి కానివ్వండి, పోలవరం చంపేయటం కానివ్వండి, అమరావతిని చంపేయటం కానివ్వండి, అభివృద్ధి అనేది అడ్రస్ లేకుండా, నామరూపం లేకుండా చేయటం కానివ్వండి, ఇలా ప్రజావేదికను కూల్చివేత కానివ్వండి, ఇవన్నీ అంశాలు పరిగణలో తీసుకుని ఒక రాష్ట్ర పౌరుడిగా, ఏ రాష్ట్రాల్లో ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా ప్రతి ఒక్కరూ పోటెత్తొచ్చారండి. అలా వచ్చిన వాళ్ళలో 30 లక్షల మంది హైదరాబాద్ నుండి కానీ వివిధ రాష్ట్రాల నుండి వచ్చారు. వాళ్ళల్లో 12 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు. ఆ 12 లక్షల మందిలో కనీసం అంటే 80 to 90% ఓట్లు అంటే కూటమికి పడ్డాయండి. అవి ఒక 3% వేసుకున్నా 49 + 3 అండి, ఎంత సార్? 51. 51కి తరువాత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఓటు సార్, అంటే మహిళల ఓటు. అంటే జగనన్న మందు తాగి ప్రతి కుటుంబం చిన్న భిన్నమైన పరిస్థితి అండి. ఈ విధంగా చూస్తే ప్రతి ఒక్క కుటుంబంలోనూ ప్రతి ఒక్క మహిళ ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసు. జగనన్న నవరత్నాలకో లేదా జగనన్న వజ్ర వైడూర్యాలకో ఈ మహిళలు బానిసలు ఎవరండి? ఎందుకంటే ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం చేస్తే ప్రతి కుటుంబం నుండి ఒక పిల్లవాడు చదివి పెద్దవాడై ఉద్యోగం చేసి ఆ కుటుంబాన్ని నిలబెడితే ఈ రోజున ఆ కుటుంబం నిలబడద్దు. కానీ ప్రతి
నెల మీకు ఇది ఇస్తున్నాను అది ఇస్తున్నాను అని చెప్పి సంక్షేమాన్నే ప్రాతిపదికగా చేసుకుంటే గతంలో సంక్షేమం చేసిన టీఆర్ఎస్ ఓడిపోయేది కాదు. ఇప్పుడు గతంలో 2019లో సంక్షేమం చేసిన తెలుగుదేశం పార్టీ 2019లో ఓడిపోయేది కాదండి. ఆ విధంగా చూసిన సంక్షేమానికి ఆద్యుడు జగన్మోహన్ రెడ్డి కాదు. సంక్షేమం అనేది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాకముందు, చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో రాకముందు నుండే పుట్టిందండి. జగన్మోహన్ రెడ్డి రాకముందు నుండే సంక్షేమం ఉంది. ఒక పాలనా అనుభవం లేని, కనీసం పాలనా అనుభవం లేని వ్యక్తిని సీఎం చేస్తే రాష్ట్రం ఏ విధంగా అధోగతి పాలైందో చూసాం. గతంలో లాలూ ప్రసాద్ గారు యాదవ్ భార్య రబ్రీదేవి గారు సీఎం అయినా కూడా ఇంత ఘోరాతి ఘోరంగా అవ్వలేదండి రాష్ట్రం. ఏ రాష్ట్రం? బీహార్ రాష్ట్రం. ఎందుకంటే పాలన వెనకుండి నడిపించేది బ్యూరోక్రాట్స్ అండి, ఐఏఎస్లు ఐపీఎస్లు. కనీసం ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళకి వాలంటీర్లకు ఇచ్చిన అంత వాల్యూ కూడా ఇవ్వకుండా ఐఏఎస్లు ఐపీఎస్ ని ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చెప్పింది వినకుండా తాను ఏదైతే చేయాలనుకున్నాడో అదే చేసి ఈ రోజు రాష్ట్రాన్ని, అలానే అమరావతి రైతులని, ఎందుకంటే సార్ రైతులని ముంచిన ఏ పాలకుడైనా సరే రైతు ఘోష తగిలిన వాడు. ఇప్పుడు మీరు 52% దగ్గర ఆగారు కిరణ్ గారు. 52% కి ఉమెన్ ఓటింగ్ ఎంత యాడ్ అయింది చెప్పలా మీరు? 52% అండి. 52 కి ఉమెన్ ఓటింగ్ దగ్గర వచ్చారు. ఉమెన్ ఓటింగ్ ఎంత యాడ్ అయి ఉంటుంది? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా 4 to 5% మనకి కూటమికి అనుకూలంగా పడ్డాయి సార్. ఎందుకంటే ప్రతి దాని మీద జగన్మోహన్ రెడ్డి 52 నుంచి ఇంకొక 56% ఓవరాల్ గా కూటమికి 56 సార్. ఇది 56, ఇంకొక 2% ఉంది సార్. ఆ 2% ఏంటంటే లోకల్ క్యాడర్ మీద, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన అవినీతి ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రుల మీద ఉన్న ద్వేషపూరిత వాతావరణం ప్రజల్లో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే మారుస్తానని చెప్పలేదండి. ఎందుకంటే ఇక్కడ పనికిరాని రూపాయి అక్కడ పనికొస్తుందని, అక్కడ నియోజకవర్గంలో పనికిరాని వాడిని ఇక్కడ వేశాడు, ఇక్కడ నుండి అక్కడ వేశాడు. ఆ విధంగా చూస్తే 2% ఓటింగ్ జగన్మోహన్ రెడ్డికి లాస్ అవుతున్నారండి. ఆ విధంగా చూస్తే 56 to 58% కూటమికి ఉందండి ఈ రోజున. దీనికి సర్వే రిపోర్ట్లు అవసరం లేదు, సెఫాలజిస్టులు అవసరం లేదు. కంప్యూటర్ తెలిసిన వాడు ప్రతి ఒక్కడు ఒక ఎక్సెల్ షీట్ పట్టుకుని సర్వే రిపోర్ట్ ఇచ్చేస్తే అది ప్రాతిపదిక కాదండి. అవి మీరు అన్నారు నేషనల్ సర్వేస్ కూడా ఎంతవరకు యాక్యురేట్ గా చేస్తాయని. నిజమే సార్, చాలా మంది కనీసం శాంపిల్స్ కూడా చూడకుండా ఓన్లీ గెస్ రిపోర్ట్స్ తోనో లేదంటే వాళ్ళ ప్రిడిక్షన్ తో ఇన్ని వస్తాయి అన్ని వస్తాయి అని ఒక 10-15 బోర్డర్ పెట్టుకుని 100± అంటారు. ప్లస్ ఎంత? 10+, 15+, ఎంత? అయితే ఒకటి సార్, +or- అంటే 20 సీట్లు క్వశ్చన్ పెట్టుకుని చెప్పడం అది సర్వే రిపోర్ట్ కాదండి. ఇప్పుడు దానికి నేను చెప్పిన క్యాలిక్యులేషన్ కి సర్వే రిపోర్ట్లు కూడా అవసరం లేదండి. 56% కూటమికి వస్తున్నాయి. దీన్ని బట్టి 120 నుండి 125 సీట్లు చెప్తున్నాను సార్. నేను ఇచ్చే క్వశ్చన్ 5 సీట్లు మాత్రమే. 125 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. రేపొద్దున కనుక ల్యాండ్ టైటిలింగ్ కనుక బ్లాస్ట్ అయితే 150 సీట్లకి పైచీలుగా రేపు కూటమి గెలవబోతుందండి. దీనికి కిరణ్ గారు ఇక్కడ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నా. కిరణ్ గారు ఎవరు అవసరం లేదండి. కిరణ్ గారు ఒక నిమిషం, ఇక్కడ నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే చాలా సెన్సిబుల్గా లాజికల్గా మాట్లాడిన తెలుగుదేశం లీడర్ మీరు ఒక్కడే కనిపించారు ఇంతవరకు. అంటే ప్రతిదీ లెక్కలేసి ఎంత పర్సంటేజీ ఏ కార్నర్ నుంచి వస్తుంది యాడ్ అవుతుంది కూటమికి అని చెబుతూ, మిగిలిన వాళ్ళందరూ ఎగ్జాగరేషన్స్ 170, 180, 230 ఇలా చెప్పారు. మీరు ఇది ఒకవేళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కనుక యాడ్ అయితే 150 అన్నారు దాని ఇంపాక్ట్. సో ఇట్స్ గుడ్. అంటే ఇలా చక్కగా మాడితే వచ్చే ఇబ్బంది ఏం లేదు. ప్రతిదీ కూడా పాయింట్ బై పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకసారి ఇప్పుడు మన శివపార్వతి గారి దగ్గరికి వెళ్దాం. శివపార్వతి గారు, సో చెప్పండి, ఇంకా మీరు కూడా ఐ థింక్